శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ దండం వస్తున్నాను ఎక్కడన్నా బయలుదేరారు కవర్ చేయండి జై శ్రీరామ్ జై శ్రీరామ్ నమస్కారం. ఈరోజు ముఖ్య ఉద్దేశం ఏమిటంటే గత 5 సంవత్సరాలుగా అనేక మంది రాజ్యాంగాన్ని కించపరిచి ఎమ్మెల్యేలు పార్టీ మారుతుంటే డబ్బుకు అధికారానికి లొంగిపోయి రాజ్యాంగాన్ని తుంగలో తొక్కి పార్టీ మారారు. కానీ ఒక గిరిజన నాయకుడయి ఆర్థికంగా బలహీనుడయి ఉన్నా కూడా అనేక ప్రలోభాలు, అనేక అవమానాలు, అనేక ఇబ్బందులు పెట్టిన పొదెం వీరయ్య గారికి ఏ రోజు కూడా పార్టీ మారకుండా అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగానికి విలువనిస్తూ అంబేద్కర్ గారి యొక్క విలువలను కాపాడి కన్నతల్లి లాంటి కాంగ్రెస్ పార్టీకి వెన్నుపోటు పడవకూడదు, కష్టకాలంలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి అండగా నిలవాలనే ఉద్దేశంతో పార్టీ మారకుండా భద్రాద్రి కొత్తగూడెంలో ఉన్నటువంటి 5 జిల్లాలకు జిల్లా అధ్యక్షుడిగా ఉండి పెద్దన్నగా వ్యవహరించి పోయిన ఎన్నికల్లో 5కు 4 స్థానాలు గెలవడం జరిగింది. ఈ యొక్క స్థానాన్ని మాత్రం కేసీఆర్ కావాలని పార్టీ మారలేదని ₹1 అభివృద్ధి నిధులు ఇవ్వకుండా అనేక అవమానాలు చేసి అనేక కుతంత్రాలు చేసి ఆయన ఓటమికి కారణమయ్యారు. కనుక కాంగ్రెస్ పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు పొదెం వీరయ్య గారు ఏ విధంగా అండగా నిలిచారో ఇప్పుడు పొదెం వీరయ్య గారికి కాంగ్రెస్ పార్టీ అండగా నిలవాల్సిన సమయం వచ్చింది. కనుక మేము కాంగ్రెస్ పార్టీకి విజ్ఞప్తి చేస్తున్నది ఏంటంటే పొదెం వీరయ్య గారికి ఎమ్మెల్సీ పదవి ఇచ్చి మంత్రి పదవి ఇవ్వాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి కానీ, పట్టి విక్రమార్క గారికి కానీ, రాహుల్ గాంధీ గారికి కానీ, సోనియమ్మకు కానీ విజ్ఞప్తి చేస్తున్నాము.